Hi Andy, welcome to my channel. Today we can discuss about the solutions of the exercise 5.1 problems Andy. So in the exercise 5.1, what's the first Roman is classify the following triangles based on the lengths of their sides. Here they given some triangles and the lengths of the sides of the triangles they want to find out. So each one given triangle is which type of triangle. Before going to do the solutions of this triangle, ఫస్ట్ మీకు కొంచెం ఒక ఇంట్రడక్షన్ చెప్తాను, వినండి. అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్స్ ఎలాగ చేయాలి అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్, ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్. సో బేసికల్గా ట్రయాంగిల్లో మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి అంటే 6 కాంపోనెంట్స్ ఉంటాయండి. ఓకేనా. సో బేసిక్ కాంపోనెంట్స్ ఎన్ని ట్రయాంగిల్లో అంటే 6. ఏంటా 6 అంటే 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. సో హౌ మెనీ బేసికల్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ ఇన్ ఏ ట్రయాంగిల్? 6 బేసికల్ కాంపోనెంట్స్. ఆన్ దట్ 6 బేసికల్ కాంపోనెంట్స్ వాట్స్ దట్ 6? ఆ 6 ఏంటి? 3 సైడ్స్, 3 యాంగిల్స్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో సైడ్స్ చూడండి, సైడ్స్ నేమ్స్ చూడండి. ఏబి బార్ ఒక సైడు, బీసీ బార్ ఒక సైడు, సిఏ బార్. ఎందుకు మనం ఏబి బార్ అంటున్నాం? ఇవి లైన్ సెగ్మెంట్స్. ఏబి అనేవి ఎన్ పాయింట్స్ కదా, కాబట్టి ఏబి అనేది ఒక లైన్ సెగ్మెంటు, నెక్స్ట్ బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంటు, సిఏ అనేది ఒక లైన్ సెగ్మెంట్. సో ఈ ట్రయాంగిల్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 3 సైడ్స్. నెక్స్ట్ ఎన్ని యాంగిల్స్ ఉన్నాయి? సో ఏం చెప్తాము? యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. సో యాంగిల్స్ యాంగిల్ ఏ, యాంగిల్ బి అండ్ యాంగిల్ సి. సో మీరు యాంగిల్స్ చెప్పాలి అంటే ఒక లెటర్తో అయినా మనం చెప్పొచ్చు, లేకపోతే 3 లెటర్స్ యూస్ చేసి అయినా చెప్పొచ్చు. 3 లెటర్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాంగిల్ ఏని మనం ఎలా చెప్పొచ్చు? బిఏసి అనొచ్చు. సో బిఏసి అన్నా ఓకే, లేకపోతే సిఏబి అన్నా ఒకటే. యాంగిల్ సిఏబి దట్ ఈస్ నథింగ్ బట్ యాంగిల్ ఏ. సో మనం యాంగిల్ ఏని చెప్పాలి అంటే ఇండివిజువల్గా యాంగిల్ ఏ అన్నా చెప్పొచ్చు, లేకపోతే యాంగిల్ బిఏసి అన్నా ఓకే, అదర్వైజ్ యాంగిల్ సిఏబి అయినా ఓకే. సో ఒకవేళ మీరు ఒక లెటర్ని యూజ్ చేశారనుకోండి, హ్యాపీగా యాంగిల్ ఏ అంటే ఏ దగ్గర మనకి యాంగిల్ అని. మరి యాంగిల్ బిఏసి అన్నప్పుడు ఎలాగా? ఇక్కడ మనం 3 లెటర్స్ యూజ్ చేసాం. సో ఇన్ దిస్ కేస్ మిడిల్ ఆఫ్ ద లెటర్, ఈ త్రీ లెటర్స్లో మిడిల్ ఆఫ్ ద లెటర్ గివ్స్ యూ ద ఇన్ఫర్మేషన్ వేర్ వీఆర్ హ్యావింగ్ ద యాంగిల్. ఈ 3 లెటర్స్ని యూజ్ చేసినప్పుడు మనకి మిడిల్లో ఉండే లెటర్ దగ్గర మనకి యాంగిల్ ఉన్నట్టు లెక్క. ఓకేనా. సో ఒక యాంగిల్ని చెప్పాలి అంటే మనం ఒక లెటర్ అయినా యూజ్ చేయొచ్చు, లేకపోతే 3 లెటర్స్ యూజ్ చేసి అయినా చెప్పొచ్చు. సో ఈ 6 కాంపోనెంట్స్లో 3 సైడ్స్ అన్నాము, 3 యాంగిల్స్ అన్నాము. ఈ సైడ్స్ ప్రకారం ట్రయాంగిల్ని మనం ఎలాగా డివైడ్ చేయొచ్చు? సో క్లాసిఫికేషన్ ఆఫ్ ద ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు ద సైడ్స్. సో సైడ్స్ క్లాసిఫికేషన్ అంటే సైడ్స్ ప్రకారం మనం ఎలాగా చెప్తాము అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మనకి పేరులోనే వచ్చేస్తుంది, పేరుని బట్టే మనము చెప్పేయచ్చు ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో అకార్డింగ్ టు ద సైడ్స్ అంటే సైడ్స్ ప్రకారం మనం ఒక ట్రయాంగిల్ని మనం ఎన్ని పార్ట్స్గా ఎలాగ డివైడ్ చేయొచ్చు అంటే 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆ పేరులోనే ఉంది మనకి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఒక ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు దీన్ని మనము పీక్యూఆర్ ట్రయాంగిల్ అనుకున్నాం అనుకోండి. ఈ ట్రయాంగిల్లో ఈ సింబల్స్ అంటే జామెట్రీలో మీకు సింబల్ కూడా ఇన్ఫర్మేషన్ చెప్తుందనమాట. సో మీకు ఇప్పుడు చూడండి, 3 సైడ్లకి మనం ఒక గీత గీసాం అంటే మీనింగ్ ఏంటి? ఈ 3 సైడ్స్ ఈక్వల్, దట్ ఈస్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో వన్స్ అగైన్ I repeat అండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ in the triangle all sides are equal. If sides are equal then automatically angles are also equal. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మీకు సైడ్స్ ఈక్వల్ అయ్యాయంటే ఇంకా ఆటోమేటిక్గా యాంగిల్స్ కూడా ఈక్వల్ అయిపోతాయి, అంటే అన్ని యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అందుకే పేరులోనే ఉంది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా అండి. సో ఈక్విలేటరల్ మీన్స్ ఆ ట్రయాంగిల్లో ఉండే అన్ని సైడ్స్ మెజర్మెంట్స్ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ మీన్స్ ఆ ట్రయాంగిల్లో ఏవైనా సరే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, మిగిలిన సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని మనం ఏబీసీ ట్రయాంగిల్ అన్నాం అనుకోండి. ఈ ఏబీసీ ట్రయాంగిల్లో 2 సైడ్స్కి మాత్రం ఒక లైన్ ఉంది, థర్డ్ సైడ్ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి కదా. సో అంటే మీనింగ్ ఏంటి? ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే
మనకి ఈ ట్రయాంగిల్లో ఏవైనా సరే 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇక్కడ ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అండి, ఏ 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయో వాటికి ఆపోజిట్గా ఉండే యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఐసోసెలస్ ట్రయాంగిల్ మీన్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఎనీ 2 sides are equal. Next, the last one is scale-on triangle. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే స్కేల్ ఆన్ ట్రయాంగిల్. స్కేల్ ఆన్ ట్రయాంగిల్ మీన్స్ అంటే మీకు ట్రయాంగిల్లో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ మనం డిఈఎఫ్ ట్రయాంగిల్ అనుకున్నాం అనుకోండి, ఈ ట్రయాంగిల్లో ఏ 2 sides ఈక్వల్గా ఉండవు. సో ఈ సింబల్ మనకి ఏం చెప్తుంది, ఈ 3 sides డిఫరెంట్గా ఉంటాయి. సో స్కేల్ ఆన్ ట్రయాంగిల్ మీన్స్ ఎనీ 2 sides ఆర్ నాట్ ఈక్వల్, ఏ 2 sides ఈక్వల్గా ఉండవు. దాన్నే మనం ఏమంటారు అంటే స్కేల్ ఆన్ ట్రయాంగిల్ అంటాం. సో సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా యాంగిల్స్ కూడా ఎలాగా ఉంటాయి అంటే డిఫరెంట్గా ఉంటాయి. సైడ్స్ ఈక్వల్ కాదు కాబట్టి యాంగిల్స్ కూడా ఈక్వల్ కాదు. సో అకార్డింగ్ టు ద సైడ్స్ వీఆర్ హ్యావింగ్ 3 types ఆఫ్ ట్రయాంగిల్స్ అండి. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కేల్ ఆన్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మీన్స్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ మీన్స్ ఎనీ 2 sides ఆర్ ఈక్వల్. స్కేల్ ఆన్ ట్రయాంగిల్ మీన్స్ ఎనీ 2 sides ఆర్ నాట్ ఈక్వల్, అంటే ఏ 2 ఈక్వల్గా ఉండవు. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ అంటే అర్థం ఏంటి, 3 సైడ్లు డిఫరెంట్గా ఉంటాయి అని. సో ఇది సైడ్స్ ప్రకారం క్లాసిఫికేషన్ అండి. నెక్స్ట్ యాంగిల్స్ వైజ్ చూద్దాం. సో యాంగిల్స్ క్లాసిఫికేషన్. మరి యాంగిల్స్ ప్రకారం ఎలాగా ఉంటాయి. సో యాంగిల్స్ క్లాసిఫికేషన్ అంటే యాంగిల్స్ ప్రకారం ట్రయాంగిల్స్ని మనం ఎలాగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ పేరులోనే ఉంది మనకి అక్యూట్ మీన్స్ ఎలా ఉంటుంది అక్యూట్ యాంగిల్, 0కి 90కి మధ్యలో ఉంటుంది. అంటే 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ. దట్ ఈస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్. సో మరి అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీన్స్ ఒక ట్రయాంగిల్లో ఉండే మనకి 3 sides ఎలా ఉంటాయి అంటే అక్యూట్ యాంగిల్స్గానే ఉంటాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ బికాజ్ ఆఫ్ ఆల్ ద 3 angles ఆర్ లెస్ దాన్ 90. ఈ 3 యాంగిల్స్ ఎలా ఉండాలి అంటే 90 కంటే తక్కువ ఉండాలి. దాన్ని ఏమంటారు అంటే అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. సెకండ్ వన్ ఈజ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మనకి ఈ సింబల్ చూడగానే తెలిసిపోవాలండి, ఇట్స్ ఎ రైట్ యాంగిల్. Right angle means these 2 sides are perpendicular to each other. ABC is a right angle triangle. AB is a perpendicular to AC. AB అనేది ACకి పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు అంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటారు. సో ఇన్ ద ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees, మనకుండే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ 90 అయితే దాన్ని మనం రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటామండి. ఇంకొంచెం ఇన్ఫర్మేషను, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏ సైడ్ అయితే ఈ రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉందో ఈ సైడ్ని ఏమంటారు అంటే హైపోటిన్యూస్ అంటాం. ఏమంటామండి హైపోటిన్యూస్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ 90 degrees దట్ ఈస్ కాల్డ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏమంటారు అంటే హైపోటిన్యూస్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. అబ్ట్యూజ్ యాంగిల్ దేన్ని మనం అబ్ట్యూజ్ యాంగిల్ అంటాము, 90కి 180కి మధ్యలో ఉంటుంది. అంటే 90 degrees కంటే ఎక్కువ, 180 degrees కంటే తక్కువ. దాన్నే మనం ఏమంటారు అంటే అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. మీకు ఈ షేప్ చూడగానే అర్థమైపోవాలండి. స్ట్రైట్గా ఉంటే రైట్ యాంగిల్, స్ట్రైట్ కంటే కొంచెం ఉంపుది కొంచెం వెనక్కి వచ్చేసింది ఇంకా, కాబట్టి ఇది అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఏబీసీ ఈజ్ ఏ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మోర్ దాన్ 90 ఒకటి మాత్రమే పాసిబుల్ అవుతుందండి. సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్. అంటే సైడ్స్ ప్రకారం మనం ట్రయాంగిల్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తాము, యాంగిల్స్ ప్రకారం మనం ట్రయాంగిల్స్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేస్తాము. ఇప్పుడు మీకు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైందనుకోండి, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ మనం చాలా ఈజీగా చేసేసేయచ్చండి. ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్ 5.1 ఇప్పుడు మీకు చాలా ఈజీగా చేసేస్తారు. చూడండి ఫస్ట్ రోమన్ చూడండి ఏమన్నాడు. ఫస్ట్ రోమను
క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ద లెంగ్త్స్ ఆఫ్ ద సైడ్స్. అంటే ఇక్కడ ఇచ్చుండే లెంగ్త్స్ని బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్లో చెప్పమన్నాడు. బాగా చూడండి, ఫస్ట్ వన్ చూడండి. ఒకటేమో బీసీ 4 సెంటీమీటర్స్, ఏసీ 3 సెంటీమీటర్స్, ఏబీ 5 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకుండే 3 మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏ రెండు సైడ్స్ మెజర్మెంట్స్ ఈక్వల్గా లేవు. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే స్కేలాన్ ట్రయాంగిల్. ఫస్ట్ వన్ స్కేలాన్ ట్రయాంగిల్. మరి సెకండ్ వన్ చూడండి, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్, 2 సెంటీమీటర్స్. దట్ మీన్స్ all sides lengths are equal. So all sides lengths are equal కాబట్టి అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. ఇదేమో YZ 3.5 సెంటీమీటర్స్, XZ 3.5 సెంటీమీటర్స్, XY 2 సెంటీమీటర్స్. సో హియర్ in this triangle these two sides lengths are equal, another side is different. So this is called isosceles triangle. So third one isosceles triangle. Next to fourth one చూడండి. So in this triangle PQ and QR they given the sides సింబల్స్ 1 1. ఇక్కడ చూడండి PQQR 1 1 వచ్చారు. అంటే సో ఇండైరెక్ట్గా దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ PQR ఈజ్ ఐసోసెలస్. సో ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. దే గివెన్ ద 3 sides are 1 1 1. సో ద ఇండైరెక్ట్లీ దే గివ్స్ ద ఇన్ఫర్మేషన్. వాట్స్ ద ఇన్ఫర్మేషన్ దే గివెన్ హియర్? These 3 sides are equal. అంటే ఈ ట్రయాంగిల్లో ఉండే 3 sides ఈక్వల్. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడేమో XYకేమో 1 లైను, XZకేమో 2 లైన్స్, ZYకేమో 3 లైన్స్. దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ దే టెల్ అస్ ఈ త్రీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవి 3 sides డిఫరెంట్ లెంగ్త్స్లో ఉన్నాయి. సో దిస్ ఈజ్ కాల్డ్ స్కేలాన్ ట్రయాంగిల్. ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అండి? స్కేలాన్ ట్రయాంగిల్. ఓకేనా? ఇప్పుడు సెకండ్ రోమన్ దగ్గరికి వద్దాం. సెకండ్ రోమన్ చూడండి. క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ ద మెజర్మెంట్స్ ఆఫ్ యాంగిల్స్. సో ఇక్కడ మనకి ఇచ్చుండే యాంగిల్స్ మెజర్మెంట్స్ని బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్లో చెప్పమన్నాడు. సెకండ్ రోమన్లో ఏ చూడండి. సో 1 యాంగిల్ ఈజ్ 90. ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ సమ్ ఎంత ఉండాలండి? 3 యాంగిల్స్ సమ్ 180 degrees ఉండాలి. సో ఆన్ దట్ 3 యాంగిల్స్ 1 యాంగిల్ ఈజ్ 90. ఇక్కడ మనకి ఇచ్చుండే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ 90 అన్నాడు. కాబట్టి ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్? రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఇది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. నెక్స్ట్ బి చూడండి. 1 యాంగిల్ ఈజ్ 108 degrees. అంటే 90 కంటే ఎక్కువ ఉంది, అంటే రైట్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఇది అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సి చూడండి. 34 J ఏమో 34 degrees, K యాంగిల్ వాల్యూ 60 degrees, I యాంగిల్ వాల్యూ 86 degrees. సో దీస్ 3 యాంగిల్స్ ఆర్ లెస్ దాన్ 90 degrees కంటే తక్కువ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఏమంటాం మనము? అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఎందుకంటే మీకు ఇచ్చుండే 3 యాంగిల్స్ 90 degrees కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. నెక్స్ట్ థర్డ్ రోమన్ దగ్గరికి వద్దాం. క్లాసిఫై ద ఫాలోయింగ్ ట్రయాంగిల్స్ బేస్డ్ ఆన్ దేర్ సైడ్స్ అండ్ ఆల్సో దేర్ యాంగిల్స్ అన్నారు. ఇక్కడ మీకు సైడ్స్ మెజర్మెంట్స్ ఇచ్చాడు, యాంగిల్స్ మెజర్మెంట్స్ ఇచ్చాడు. సో సైడ్స్ మెజర్మెంట్ బట్టి చెప్పాలి, యాంగిల్స్ మెజర్మెంట్ బట్టి చెప్పాలి. ఇప్పుడు సైడ్స్ చూడండి. 3 sides డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాము? స్కేలాన్ ట్రయాంగిల్ అంటాం. నెక్స్ట్ యాంగిల్స్ దగ్గరికి చూడండి. ఇలా ఉంటే పర్పెండిక్యులారిటీ, ఇది పర్పెండిక్యులర్ కంటే ఎక్కువ ఉంది, అంటే ఇదేంటి? ఇండైరెక్ట్గా అబ్ట్యూజ్ యాంగిల్స్. అంటే మీకుండే ఈ ట్రయాంగిల్లో ఉండే 3 యాంగిల్స్లో ఒక యాంగిల్ ఏమో అబ్ట్యూజ్ యాంగిల్, మిగతా 2 అక్యూట్.
నెక్స్ట్ 3 సైడ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఏం చెప్పొచ్చు, అబ్ట్యూజ్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో ఏ ప్రాబ్లమ్ని మనం ఎలా చెప్పొచ్చు, అబ్ట్యూజ్ ఇంకా ఏం చెప్పొచ్చు, ఇవి 3 డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి స్కేలాన్. సో అబ్ట్యూజ్ స్కేలాన్ ట్రయాంగిల్ ఇలా అయినా చెప్పొచ్చు, లేకపోతే స్కేలాన్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. స్కేలాన్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అలా అయినా చెప్పొచ్చు. అబ్ట్యూజ్ స్కేలాన్ ట్రయాంగిల్ అయినా ఓకే, అదర్వైజ్ స్కేలాన్ అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అయినా ఓకే. నెక్స్ట్ బి చూడండి, 1 యాంగిల్ ఈజ్ 90 degrees, 3 sides are different. సో దీని ఏమని చెప్పొచ్చు, రైట్ యాంగిల్డ్ స్కేలాన్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ స్కేలాన్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ స్కేలాన్ ట్రయాంగిల్ అయినా ఓకే, లేదా స్కేలాన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అయినా ఓకే. స్కేలాన్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అయినా పర్లేదండి, ఎలా అయినా చెప్పొచ్చు మనం. థర్డ్ వన్ దగ్గరికి రండి. ఆల్ సైడ్స్ మెజర్మెంట్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ యాంగిల్స్ ఆర్ అక్యూట్. సో ఇవన్నీ ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈక్వల్ అని తీసుకోకూడదండి. అన్నీ అక్యూట్ అంటే అన్నీ 90 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ఎలా చెప్పొచ్చు, ఈక్విలేటరల్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అండి. ఈక్విలేటరల్ అక్యూట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అయినా ఓకే, లేకపోతే అక్యూట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినా ఓకే. అక్యూట్ యాంగిల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినా ఓకే, అక్యూట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయినా ఓకే. ఇక్కడ మనం ఇంకా కావాలంటే ఇలాగైనా పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం. అక్యూట్ యాంగిల్డ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. మీ కామెంట్స్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోస్లో వస్తాయండి. థ్యాంక్ యూ అండి.